ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చాలా ఈజీగా సింపుల్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తానండి. కొత్త నేర్చుకున్న వాళ్ళైనా ఇట్టే నేర్చుకోగలుగుతారు, అంత ఈజీ అయితే ఉంటుంది. చూడండి, నెక్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3.5, అలాగే సంఖ కోసం వచ్చేసి 6 ఇంచులు ఈ విధంగా తీసుకొని, అలాగే చెస్ట్ వచ్చేసి 9 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుని, ఫీచర్ క్లిప్ కట్ కోసం ఒక 2 ఇంచులనే మార్క్ చేశాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి మనకు మడత వచ్చేసింది కాబట్టి నేను అందులో వీళ్ళు బ్యాక్ రౌండ్ నెక్ ఫ్రంట్ రౌండ్ నెక్ కాబట్టి నేను రెండు ఒకటేసారి కటింగ్ చేస్తున్నాను, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్లు అనేవి. సో ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర వచ్చేసి ఇక్కడ 2 ఇంచుల కుట్ల కోసం వదిలేసి అక్కడ నుంచి ఒక టక్స్ అని పెట్టుకొని ఇక్కడ వారాలకు మాత్రం ఒక అడ్డం చేసి మనం పైకి అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాము. ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు డివైడ్ చేసేసుకోవాలన్నమాట. సో బ్యాక్ పార్ట్ కు మనము నెక్ అనేది కొంచెం కిందికి అయితే పెట్టుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కు కిందికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ కంటే బ్యాక్ పార్ట్ నెక్ ఎప్పటికైనా కిందికే ఉండాలి. సో ఇందుకోసం వచ్చేసి నేను ఒక 6.5 ఇంచుల దగ్గర బ్యాక్ నెక్ అనేది ఇట్లా కటింగ్ అనేది చేస్తున్నాను. మనకు నెక్ అనేది పట్టదు కాబట్టి, అంటే కొంచెం పైకి ఉంది కదా నెక్ పట్టదు కాబట్టి కొంచెం ఉక్స్ పెట్టడం కోసం కొంచెం షెడ్డర్లు అయితే కటింగ్ అనేది చేశాను. అలాగే లంగా కోసం వచ్చేసి లైనింగ్ అయితే కనుక 40 ఇంచుల దగ్గర ఇట్లా కటింగ్ అనేది చేసుకొని, ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. సో ఈ లైనింగ్ బాటం పార్ట్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది చేసేద్దాము. చూడండి, ఇక్కడ వచ్చేసి లైనింగ్ ను ఇట్లా 4 మడతలు వేసేసుకొని, ఇక్కడ వచ్చేసి నేను మెగా హ్యాండ్స్ అయితే కటింగ్ అనేది చేస్తున్నాను. 4.5 పొడుగు పెట్టేసుకొని ఇట్లా మెగా హ్యాండ్స్ అయితే కటింగ్ అనేది చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ శారీలో మనకు లాంగ్ ఫ్రాక్ ఫుల్ లెంత్ లో నుంచి బాడీ పార్ట్ తీసేసి ఎంతైతే ఉంటుందో అంతేవేని మనము లంగా కోసం అయితే వాడుకుంటాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసినటువంటి బాడీ పార్ట్ కోసము లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ను ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి శారీ మనకు మొత్తము ఒక 3.5 మీటర్ అని ఉండాలండి ఖచ్చితంగా. మనకు లెహంగా ఫుల్ లెహంగా కాబట్టి ఇది సో కొంచెం అన్నా పన్ను అనేది ఎక్కువ రావాలి. సో అందుకోసం వచ్చేసి ఇంక శారీలో మొత్తంలో బాడీ పార్ట్ కోసము అలాగే స్లీవ్స్ కోసం తీసేసి ఇంకా ఉండేది మొత్తం అయితే నేను ఇక్కడ వచ్చేసి దాదాపు నాకు 3.5 కంటే ఎక్కువనే ఉంది ఈ శారీ మొత్తము. సో ఇంక ఇక్కడ పొడుగు అనేది కొలుచుకొని 41 ఇంచుల దగ్గర పొడుగు మార్కింగ్ చేసుకొని బాటం పార్ట్ కోసం కటింగ్ అనేది చేశాను. అలాగే ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ అనేది అలాగే ఇట్లా చిన్న హ్యాండ్స్ అనేది బిల్ట్ కోసం వస్తుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కోసం అనేది తీసుకుంటాను. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి నేను బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే పెడుతున్నాను అండి, ఫుల్ సర్కిల్ కాదు, హాఫ్ సర్కిలే. అందుకోసం అందులో మనకు క్లాత్ అనేది తక్కువ ఉంది కదా, సో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అయితే సరిపోతుందని. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని హాఫ్ సర్కిల్ లో ఈ విధంగా పెట్టేసాను అనమాట. ఏం లేదండి, అంబ్రెల్లా షేప్ మనము కటింగ్ ఏ విధంగా చేస్తాం డ్రెస్సులకు ఆ విధంగా ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఏమంటే బాడీ పార్ట్ కు సంఖ కరెక్ట్ మ్యాచ్ అవ్వాలన్నమాట. బాడీ పార్ట్ సంఖ ఉంటుంది కదా, దానికి కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. అలాగే ఇక్కడ వచ్చేసి పైన ఇంకొక లేయర్ మాత్రం రావడం కోసం ఒక చిన్నగా అయితే ఇట్లా కటింగ్ అనేది చేస్తున్నాను. ఇది కూడా బటర్ఫ్లై హ్యాండ్స్ అనమాట. అంటే కానీ ఇక్కడ మనకు సంఖ కోసం వచ్చేసి కొంచెం డౌన్ అనేది ఇలా తీస్తున్నాను మెగా హ్యాండ్స్ మాదిరిగా. సో ఈ విధంగా తీసేసుకుంటే మనకు ఇట్లా అయితే వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఏ విధంగా కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ మనకు 2 బటర్ఫ్లై హ్యాండ్స్ అలాగే వచ్చేసి మామూలు మెగా హ్యాండ్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇంకా డ్రెస్ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చేసిన తర్వాత ఫైనల్ గా ఏ విధంగా ఉండేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఫైనల్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఈ డ్రెస్ కు 300 రూపాయలు అయితే